నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా కాయిటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, సినీ నిర్మాత మల్లం రమేష్ గారు ఉన్నారు. వారితో చిన్న చిట్ చాట్ చేద్దాం. సార్, మా మొదటి ప్రశ్న, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తుంది. అధికారం కోల్పోయి కసిలో ఉన్న బీఆర్ఎస్ ని కాదని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని కాదని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు వేస్తారా? ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని, సినిమా నిర్మాత అయితే అయి ఉండొచ్చు, కానీ రాజకీయ విశ్లేషకుని, జర్నలిస్ట్ ని. అందుకే మీరు అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఓటు వేస్తారా వేరా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బహిరంగంగా ప్రకటించుకుంటే ధైర్యంగా చెప్తాం. అవును. ఒక విషయం ఏంటంటే, ఈ మాటకు జవాబు చెప్పే ముందు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలను ప్రస్తావించుకోవాలి. నవీన్ కుమార్ యాదవ్ మజ్లీస్తో పొత్తు పెట్టుకొని గెలుపొందాడు. బట్ బీజేపీ ఓడిపోవడం అనేది ఆశ్చర్యకరం కాదు, కానీ డిపాజిట్ పోయింది కాబట్టి బీజేపీకి ప్రజల్లో బలం ఉందా లేదా అనేది అది ప్రాతిపదిక కాకపోయినా కూడా డిపాజిట్ పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఏరియాలో మొత్తం హిందూస్ ఉన్నారు. బీజేపీ హిందూ ఓట్లను క్యాప్చర్ చేసే అవకాశం ఉంటే కొన్నే పడాలి కదా. కాబట్టి ఇది మనకు వచ్చే ఎన్నికలు రావాలి అంటే పశ్చిమ బెంగాల్ పద్ధతిలో మొత్తం అక్కడ దొంగ ఓటు తీసేయటం వగైరా, విదేశీయుల ఓటు తీసేయటం, తర్వాత మమతా బెనర్జీని బాగా టైట్ చేయటం, ఇట్లాంటి అంశాలు ఉన్న తరుణంలో ఇక్కడ కూడా అదే విధానం పాటిస్తారేమో అని జనం భ్రమపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ పద్ధతిలో ఇక్కడ కూడా చేస్తారేమని జనం భ్రమలో ఉన్నారు. ఇక్కడ తేడా ఉంది. పశ్చిమ బెంగాల్లో జనం విపరీతంగా బయట నుంచి రావటాలు, అవినీతి, దాడులు, దౌర్జన్యాలు వగైరా ఎట్సెట్రా బాగా జరిగాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అంత లేదు. ఈ క్రమంలో బీజేపీకి ఫస్ట్ అధికారంలోకి రావాలంటే బీజేపీ తన క్యాడర్ని కాపాడుకోవాలి, కింది స్థాయి కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తలను పెంచుకోవాలి. తర్వాత ప్రజలు ఏ సమస్య కోసం నాయకుల దగ్గరికి వెళ్ళినా కూడా చైన్ సిస్టమ్ ద్వారా ఆ ప్రజలకు సంబంధించిన సమస్య ఎవరో ఒకరి పక్క నుండి అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి. ఈ చైన్ సిస్టమ్ అనేది బీజేపీలో రాజకీయంగా కానీ, పార్టీ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ లేనప్పుడు వాస్తవం ఇంకోటి ఉంది. ఇక్కడ ప్రజలు బీజేపీ వైపు చూస్తుంది వాస్తవం. ఇప్పుడు కాదు, గత 7 ఏళ్లుగా చూస్తున్నారు బీజేపీ వైపు. అందుకే గత మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పవర్లోకి వచ్చింది. కానీ దాన్ని ఎలా వచ్చింది? ప్రజలు వేశారు ఓటు. బీజేపీకి ప్రజలు వేశారు తప్ప బీజేపీ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ నచ్చక, అంటే బీజేపీ వైపు చూశారు. చూసిన క్రమంలో ఆ బీజేపీ వైపు చూడగానే దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి పరిస్థితులు బీజేపీ లేకపోవటం మూలంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నా కూడా బీజేపీ పార్టీలో నిర్మాణాత్మకమైనటువంటి అంశాలు, తర్వాత మన ఆర్గనైజేషన్ పరంగా బలమైనటువంటి వ్యవస్థలు లేవు. కాబట్టి బలం ఉన్నా లేనట్టు అవుతుంది. అది బలం కాదు, బలం ఉన్నా లేనట్టు అవుతుంది. ఇది కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది అంత తేలిక కాదు, అనుకున్నంత తేలిక కాదు. బికాజ్ ఇక్కడ టీఆర్ఎస్ బలం తగ్గలేదు, ఓడిపోయింది. అట్ ది సేమ్ టైము పూర్తిగా జీరోకి పోలేదు. కాంగ్రెస్ దగ్గరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఎన్నికలు మన జనరల్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ ఆ టైంలో ప్రమాణ స్వీకారం చేశాడు. నవంబర్ అక్టోబర్లో ఆ టైంలో ఎలక్షన్ జరిగాయి కదా. ఆ ఎన్నికల్లో ఏంటంటే టీఆర్ఎస్ మీద కోపంతో వేశారు. ఇక్కడ బీజేపీ దగ్గరకు వచ్చారు. సడన్ గా బండి సంజయ్ తీసేటప్పటికి ఎందుకు తీసేశారంటే, ఒకటి టీఆర్ఎస్ కి అనుకూలంగా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ వ్యూహం అంటే తెలియదు. దానివల్ల బీజేపీ నష్టం జరిగింది. మన ట్రయాంగిల్ గా వచ్చేటువంటిది మన 3 పార్టీలకు కొన్ని సీట్లు వచ్చి కాంగ్రెస్ పూర్తి అధికారం రాకుండా ఉండే పరిస్థితి కాస్త అంచనా తప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాజకీయ కోణం తీసుకున్నట్టయితే కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగింది వాస్తవం. కాకపోతే అవినీతి జరిగింది, నిరంకుశత్వం ఉంది. ఆ నిరంకుశత్వం, అవినీతి, ఈ 2 కారణాల వల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది, అందులో డౌట్ లేదు. ఇంక విషయం ఏంటంటే ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ కేసారు, అది వాస్తవం. సెటిలర్స్ మొత్తం టీఆర్ఎస్ కేసారు. కానీ అవినీతి వల్ల, నిరంకుశం వల్ల తెలంగాణ వాళ్ళు వేయకపోవడం టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అనే బలంతో గెలవలేదు, వీళ్ళ మీద వ్యతిరేకతతో గెలిచింది. బీజేపీ వైపు వేద్దామని అనుకునేటప్పుడు బీజేపీ అని తన అనుకూలంగా మలుచుకోలేకపోవడంతో పాటు టీఆర్ఎస్ గెలుపొంది క్రమంగా బండి సంజయ్ తీసేయడం వల్ల నష్టం కలిగించింది. కాబట్టి ఆ రోజు పరిస్థితి, ఈ రోజు వచ్చే ఎన్నికల్లో జనం బీజేపీ వైపు చూస్తున్నా కూడా అధికారానికి వస్తున్న గ్యారెంటీ లేదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్
నవీన్ కుమార్ యాదవ్ కి ఎంఐఎం మద్దతుతో ఎలా అయితే తను గెలిచాడో, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవేళ మద్దతు ప్రకటిస్తే, ఎంఐఎం బీజేపీకి మద్దతు ప్రకటిస్తే కాంగ్రెస్ ను కాదనుకొని అప్పుడు గెలిచే అవకాశం ఉందంటారు. ఎంఐఎం బీజేపీ మద్దతు ప్రకటించదు కాబట్టి ఈ క్వశ్చన్ జవాబు లేదు. ప్రకటించదు. ఏం చేస్తుందంటే ఈ బీజేపీని బాగా విమర్శిస్తూ కొన్ని రాష్ట్రాలు పోటీ చేస్తోంది. అలా పోటీ చేస్తూ హిందువుల్ని విమర్శించడం, బీజేపీని విమర్శించడకే ఆ ముస్లిం వ్యవస్థ కానీ లేకపోతే యాంటీ బీజేపీ వ్యవస్థ మీద ప్రజల కోపం వచ్చి బీజేపీకి ఇస్తున్నారు. అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో జరుగుతున్న టాక్ ఉంది, కానీ డైరెక్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరగదు కాబట్టి ఈ క్వశ్చన్ జవాబు లేదు, అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.